సో విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నాను అని. అలాగే దాంతోపాటు మౌలిక వసతుల కల్పనకు ఈ విమానాశ్రయం ఎంత ఊతమిస్తుందని కూడా చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరోసారి వెల్కమ్ చేశారు ఎక్స్లో. మేము మీకోసం, మీ రాక కోసం ఎదురు చూస్తున్నామని. ఎందుకు భోగాపురం విమానాశ్రయం గురించి మనం మాట్లాడుకోవాలి, ఎందుకు చర్చించుకోవాలి? ఒక విమానాశ్రయం ప్రారంభోత్సవమే కదా, దేశంలో అనేక ఎయిర్పోర్ట్లు ప్రారంభం అవుతాయి అంటే నో, ఇది అలాంటి సాదాసీదా విమానాశ్రయం కాదు. 2015లో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్మాణానికి అనుకూలమని ఎయిర్పోర్ట్ అథారిటీ అంగీకారం, 2017 ఆగస్టులో పర్యావరణ అనుమతులు, బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం అవడం, 2019 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మొట్టమొదటిసారిగా దానికి శంకుస్థాపన జరిగింది. మొట్టమొదటిసారిగా ఎందుకు మొట్టమొదటిసారి అంటే రెండోసారి మళ్ళీ శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి 2023 మేలో. 2024 సెప్టెంబర్లో అల్లూరి సీతారామరాజు వారి పేరు ఖరారైంది. ఇవాళ ప్రారంభోత్సవం. మొదటి టెస్ట్ 2026 జనవరిలో ఢిల్లీ నుంచి బోయింగ్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి చేరుకున్నారు. సో ఇవాళ మళ్ళీ ప్రధానమంత్రి ప్రత్యేక విమానంలో, వారి విమానంలో దిగబోతున్నారు భోగాపురంలో. 5,000 కోట్ల పైచులకు బడ్జెట్, 2,700 ఎకరాలు ఇంకా పైనే. అంటే ఇంత పెద్దది మీకు సౌత్ ఇండియాలో ఆపరేషన్స్ వైజ్ చూస్తే ఇవాళే ప్రారంభమవుతుంది కాబట్టి 60 లక్షలకు సంబంధించి ప్యాసింజర్ కెపాసిటీతో ప్రారంభమవుతుంది. కానీ రానున్న డౌన్ ద లైన్ 3-4 ఏళ్లలో 4 కోట్లకి వెళుతుంది. అంటే శంషాబాదు బెంగళూరు విమానాశ్రయంతో ధీటుగా ఇది సర్వీసెస్ ఇస్తుంది. 50 ఏళ్లకు సరిపడా మౌలిక వసతులు కల్పన, దాదాపు 275 కిలోమీటర్ల గాలులు, అంటే అంత ఫోర్స్డ్ విండ్ వచ్చినా కూడా అంత స్పీడ్తో తట్టుకునేలాగా నిర్మాణము, ఒక ఫ్లయింగ్ ఫిష్ షేప్లో ఆ ఆకారంలో నిర్మాణం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మీకు లోపల ఇమేజెస్ ఇప్పటికే మనం చూపించాం, వీడియోలు ఇమేజ్ చూస్తుంటే అత్యాధునిక సౌకర్యాలతోటి నిర్మాణం జరిగింది. సో అంటే ఇది కొన్ని ఛాలెంజెస్కి నిలబడి రూపుదిద్దుకున్న ఎయిర్పోర్ట్ ఇది భోగాపురం. అంటే ఏ ఎయిర్పోర్ట్ ఏంటి, ఇక్కడికి ఎర్ర బస్సే రాదు, విమానాలు వస్తాయట అని నవ్విన వాళ్ళకి ఈరోజు అసలు ఈ కెపాసిటీ, ఈ నెంబర్లు, ఆ ఇమేజెస్, ఆ వీడియోస్ చూస్తుంటే మాటలు వస్తాయా? మాట్లాడడానికి ఏమన్నా ఉంటుందా? అందుకే అంటే రాష్ట్రమంతా ఆనందంగా ఉన్నారు. ఇవాళ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటే ఇవాళ ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏముంది ఒక అతిపెద్ద ఎయిర్పోర్ట్ అంటే? ఎస్, ఇట్స్ భోగాపురం. మిగతావన్నీ ఉన్నాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మొన్నటిదాకా సర్వీసులు అందించింది. రేపు 17వ తేదీ నుంచి ఇంకా సర్వీసులు ఉండవు అక్కడ. సరే, రాజమండ్రి విమానాశ్రయాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇలా కొన్ని విమానాశ్రయాలు రూపుదిద్దుకుంటున్నాయి. కానీ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఇప్పుడు మిగతా రంగాల్లో, ఇప్పుడు ఐటీ అంటే ఒక డేటా హబ్ వచ్చింది, లేకపోతే ఒక క్వాంటమ్ వచ్చింది, లేకపోతే ఇంకో దాంట్లో ఒక శ్రీ సిటీ ఉంది, ఇంకొకటి ఉంది. ఇట్లా రకరకాలుగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఇక వెనకబడిన జిల్లా, వలసల జిల్లా అనుకోవడానికి వీల్లేదు. ఇక అయిపోయాయి, ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఉత్తరాంధ్ర ఇవాళ ఏంటంటే యువత భవిష్యత్తుకి భరోసా ఇచ్చే జిల్లాగా మారిపోయింది. వేరే జిల్లాల నుంచి కూడా, ఇన్ఫ్యాక్ట్ వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అక్కడ. ఎయిర్పోర్ట్ అంటే అనేక సర్వీసెస్ ఉంటాయి. అలాగే అక్కడ పెద్ద హబ్ రెడీ అవుతోంది. అలాగే ఒక ఎడ్యూ సిటీ రెడీ అవుతోంది ఏవియేషన్ హబ్తో పాటు. ఇక వ్యవసాయము, ఉద్యాన పంటలకు సంబంధించి పర్యాటకం, లాజిస్టిక్స్, టౌన్షిప్లు ఒకటి కాదు. అంటే దాన్ని అంత విజన్ తోటి రూపొందించారు. సో ఇప్పుడు ఇంత గొప్పగా రెడీ అవుతున్న ఎయిర్పోర్ట్లో మరి మాకు క్రెడిట్ కావాలి కదా. మాకంటే నాకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ముందే ఏమన్నాడు, ఎర్రబస్సు రాదు, ఎయిర్పోర్ట్ వస్తుందట, అన్నీ భలే చెప్తాడు చంద్రబాబు, లేనిపోని కబుర్లు, అబద్ధాలు అనడం ఆయనకు అలవాటు కదా చంద్రబాబు ఏం చేసినా. మరి ఇవాళ జరిగేదానికి ఆయన ఏం చెప్తాడు? ఒక ట్వీట్ చేశాడా? ఒక ప్రెస్ మీట్ పెట్టాడా? ఆయన కనీసం ఈ పత్రికలో అన్న ఇంత వార్త వేశారా? ఇంత ఒక మూల. ఎందుకంటే ఎందుకంత కడుపు మంట, లేకపోతే ఎందుకంత చూడలేనితనం? ఉత్తరాంధ్ర ఎలాగూ సంబరాలు చేసుకుంటోంది. మనం ఒక సువర్ణ అధ్యాయంగా చెప్తున్నాం దీన్ని. రాష్ట్రం అంతా ఎదురు చూస్తోంది క్షణం కోసం. ఈయన తప్ప, ఈ ఒక్క మనిషి తప్ప, ఆయన పార్టీ తప్ప. నిన్న కూడా బొత్స ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడే అని తీసుకోండి క్రెడిట్. మీరు పేపర్ల మీద తీసుకోండి, మాటల్లో తీసుకోండి, నిజంగా తీసుకోండి.
రాష్ట్రానికి ఒక మంచి జరుగుతోంది, ఒక గొప్ప అధ్యాయం లిఖించబడుతోంది. ఉత్తరాంధ్రకు ఒక మణిహారంలాగా ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ఇవి లేవు. ఇంకా వస్తారు బయటికి, దీంట్లో ఇంకా ఏమున్నాయని మళ్ళీ కోడిగుడ్డు మీద ఏకలు పీకే బ్యాచ్ కూడా వస్తారు. సో ఎనీవే తప్పదు, అంటే ఇంత మంచి సందర్భంలో కూడా ఎందుకు మాట్లాడుకోవాలంటే తప్పదు కదా, మరి మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది కాబట్టి. సో ఏంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విశిష్టత ఏంటి? ప్రధానమంత్రి అంత ఎక్సైట్మెంట్ ఎందుకు చూపిస్తున్నారు? లోకేష్ ఆయన అక్కడే దాదాపు ఉన్నారు, 11 మంది మంత్రులతో మొత్తం పర్యవేక్షణ. కోర్స్ అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అనుకోండి, ప్రధానమంత్రి కూడా బయలుదేరారు. కానీ ఎక్కడ చిన్న ఇది కూడా లేకుండా ఒక దాదాపు లక్షల మంది కూర్చొని ఏర్పాట్లు చేశారు. అలాగే ఇప్పటికీ గిన్నీస్ రికార్డు వచ్చేసింది. థింసా నృత్యం వేలాది మంది రిహార్సల్స్ చేస్తే 17,000 మందో 18,000 మందో సబ్జెక్టు వెరిఫికేషన్, దానికి అప్పుడే గిన్నీస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. సో ప్రధానమంత్రికి ఇవాళ